ప్రశ్నలనికి డైరెక్ట్గా వద్దాం. సూటిగా ప్రశ్న ఏమిటి అని అంటే, ఈరోజు మొహమ్మదీయ సహోదరులు ఎవరైతే ఉన్నారో వారు మనతో అంటూ ఉంటారు, మీరు ఇష్మాయేలు సంతానం అండి. మేము ఇష్మాయేలు అంటే హాగరు యొక్క కుమారుడైనటువంటి ఇష్మాయేలు, అబ్రహాము తొలి సంతానమైనటువంటి జ్యేష్ఠ పుత్రుడైనటువంటి ఇష్మాయేలు సంతానముగా మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పే పద్ధతిలో మనం వింటూ ఉంటాం. ఒకసారి మీ బైబిళ్లను ఆదికాండం వైపుకు తిప్పండి. ఆదికాండము 17వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కొన్ని వివరంగా మనకు అర్థమయ్యే విషయాలు ఒకసారి చూసుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం సమయం తీసుకుని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రశ్న గనుక ఈ ప్రశ్న లోతుల్లోనికి మనకు వెళ్ళటం చాలా ప్రాముఖ్యం. 17వ అధ్యాయం మనం చూసినట్లయితే 17వ వచనం నుంచి నేను చదువుతాను, మీ బైబిల్లో మీరు అనుకరించండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. అబ్రహాము, ఇశ్రాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు. అతని తరువాత అతనికి సంతానము కొరకు నిత్య నిబంధన అన్నదాన్ని మీరు దయచేసి అండర్లైన్ చేసుకోవాలి. నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదును, నిత్య నిబంధనగా నీకు కుమారుని అనుగ్రహిస్తానన్నది కదా. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదను అని చెప్పెను. ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏమిటి అని అంటే, హాగరు ఐగుప్తీయురాలైనటువంటి హాగరు మరి ఐగుప్తు దేశం నుంచి ఈయన శారా మరియు అబ్రహాములు అక్కడికి ఇక్కడ అంటే కనాను ప్రాంతంలో కరువు వచ్చింది కనుక వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వస్తూ ఆ రాజు వీరిని పంపించే సమయంలో ఇచ్చినటువంటి దాసీలలో ఆమె ఒకటిగా వచ్చింది. అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారా, నాకు ఇంకా సంతానం కలగలేదు కాబట్టి నా దాసీలలో ఒకటైనటువంటి హాగరును అబ్రహాముకిచ్చి వివాహము చేసినట్లుగా దేవుని వాక్యము చెబుతుంది. కనుక క్రైస్తవులు ఎవరు కూడా అబ్రహాము వివాహము చేసుకున్నటువంటి హాగరును ఉంపుడు గత్తెగా చూడరు. ఆమె వివాహమునకు ఇవ్వబడినటువంటి భార్యగానే చూస్తారు. అయితే అందులో వివక్ష ఏమాత్రమూ లేదు. క్రైస్తవ దృక్పథములో అబ్రహాము చేసుకున్నటువంటి పెండ్లిళ్లలో హాగరు కూడా ఒకటి. ఆమె మాత్రమే కాదు, ఆ తరువాత కెతురాను పెళ్లి చేసుకున్నట్టుగా కూడా 25వ అధ్యాయంలో మనం చదవబోతున్నాం. ఒక్క నిమిషం ఆగండి. అయితే మన మొహమ్మదీ సహోదరులు లేకపోతే ముస్లిం సహోదరులు కొంచెం బాధపడుతూ ఉంటారు. ఏమని అంటే, మమ్మల్ని క్రైస్తవులు దాసి సంతానము అంటారండి అని అంటూ ఉంటారు. అయితే దాసి సంతానము అని క్రైస్తవులు ఎవరిని పిలవడానికి వీలు లేదు. ఒకవేళ అలా మీరు అంటూ ఉంటే మొహమ్మదీ సహోదరులకు లేకపోతే ముస్లిం సహోదరులకు క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ నా ద్వారా కనుక అది జరిగి ఉంటే నేను క్షమాపణలు చెప్పాలి. అయితే బైబిల్ గ్రంథము హాగరును దాసి అని పిలిచింది కాబట్టి దాసి అని పిలవటంలో ఎవరి మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథం వాడినటువంటి పదాన్ని మనం వాడటంలో తప్పు లేదు. కనుక అబ్రహాము భార్య మరియు దాసి అయినటువంటి హాగరుకు ఇష్మాయేలు జన్మించాడు అని చెప్పటంలో ఎవరి మనోభావాలు దెబ్బతినటానికి వీలు లేదు. నిజానికి ముస్లిం సహోదరుల మనోభావాలు దెబ్బటానికి అస్సలు వీలు లేదు. ఎందుకు అనంటే ఇష్మాయేలును జబర్దస్తిగా వారు హైజాక్ చేస్తున్నారు అన్నది నా అభిప్రాయం. ఎందుకు అనంటే బైబిల్లో ఉన్నటువంటి ఇష్మాయేలు యూదులకు అబ్రహాము సంతానముకు సంబంధించిన వాడే, కానీ ఎవరు పడితే వారు హైజాక్ చేసుకుని దేవుని ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని నేను ఏదైతే చదివానో ఆ ఆశీర్వాదాన్ని హైజాక్ చేసేందుకు ఒక ప్రణాళిక వేసుకున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకో నేను చెప్తాను. మొహమ్మద్ గారి యొక్క ఎందుకు ఈ ముస్లింలు మొహమ్మదీయులందరూ కూడా ఇస్మాయేలుతో లింక్ అవ్వాలి అని ఆశిస్తారు అని అంటే, మొహమ్మద్ గారు జీవించిన కాలంలో అరేబియా ప్రాంతంలో అక్కడ కాబా అన్నటువంటి ఒక ప్రాంతం ఉంది.
ఆ కాబాను నిర్మించింది అబ్రహాము మరియు ఇస్మాయిలులు కలిసి అన్నట్లుగా అబ్రహాము మరియు ఇస్సాకులు కలిసి నిర్మించారు అన్న విషయాన్ని మొహమ్మద్ గారు చనిపోయిన 200 సంవత్సరాల లోపు రాసుకున్నటువంటి వారి హదీసులైనటువంటి, అంటే ఖురాన్ తర్వాత ప్రామాణికంగా ఉన్నటువంటి పుస్తకాలను అహదీసులు అని పిలుస్తారు. ఆ అహదీసుల్లో ఉన్నటువంటి ఒక 2 పుస్తకాలు, మొదటిగా సహీ అల్ బుఖారీ, రెండవదిగా సహీ ముస్లిం. ఈ రెండిటి క్రోడీకరణ తరువాత ఇబ్నే ఇషాక్ అన్నటువంటి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం తర్వాత అల్ తబరీ అన్నటువంటి ఒక చరిత్రకారుడు రాసినటువంటి పుస్తకం ఉంది. ఈ పుస్తకాల ఆధారంగా మిష్కతుల్ మసహబీ అన్నటువంటి అందరూ సహాబాలు కలిసి రాసుకున్నటువంటి ఈనాడు సున్నీ ముస్లిములు అంగీకరించే ఒక పుస్తకం కూడా ఉంది. వీటన్నిటిలో ఉన్నటువంటి విషయాలను నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. వాళ్ళు ఏమని రాశారు అనంటే, అబ్రహాము మరియు ఇష్మాయేలు కలిసి కాబాను నిర్మించారు అని రాశారు. అబ్రహాము ఇషాకును కనటానికి, అంటే హాగరు మరియు సారా మధ్యలో ఎప్పుడైతే విభేదం చెలరేగిందో అప్పుడు అబ్రహాము ఇష్మాయేలును పంపించేశాడు. పంపించి వాళ్ళను ఒంటి మీద కూర్చోబెట్టి వాళ్లకు నీళ్ళు ఇచ్చి వాళ్లకు ఆహారం ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. ఆ పంపించేసిన తర్వాత వాళ్ళు అలా ఒక ఎడారి ప్రాంతంలోనికి వెళ్ళి ఒక ఎడారి ప్రాంతంలో వారు బస చేశారు. ఆ బస చేసిన ప్రాంతంలో జంజం అనే ఒక నీటి బుగ్గ వెలిసింది. నీటి బుగ్గ వెలిసి వీరి దాహాన్ని తీర్చటానికి పిల్లవాడు చనిపోతాడేమో అని హాగరు మొరపెట్టుకున్నప్పుడు ఆ హాగరు మొరను విని దేవుడు వారికి జంజం అన్నటువంటి నీటి బుగ్గను ఇచ్చాడు. ఈ రోజుకు కూడా ఆ జంజం అన్నటువంటి నీటి బుగ్గలో నుండి నీళ్లు తీసుకుని వచ్చి వాళ్ళు అమ్ముతూ ఉంటారు, ఉచితంగా ఇస్తూ ఉంటారు, రోగాలు పోతాయని చెప్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది పక్కన పెట్టండి. అయినప్పటికీ అలా నీటి బుగ్గ వెలిసిన ఆ ఎడారి ప్రాంతంలో ఆ నీటి కారణంగా చుట్టుపక్కల చెట్లు మొలవటం కారణంగా పక్షులు ఆ గ్రీనరీ వైపు, అంటే ఆ పచ్చదనం వైపు ఆకర్షింపబడి పక్షులు రావటం, పక్షులు ప్రయాణించడం చూసి అక్కడ ఉన్నటువంటి ఒకానొక అరబీ భాష మాట్లాడేటటువంటి తెగ వాళ్ళు వెతుక్కుంటూ వీళ్ళను జుర్హుం అని పిలుస్తారు. జుర్హుం అనేటటువంటి అరబీ తెగ వాళ్ళు ఆ ప్రాంతం వైపు వచ్చినట్లు ఆ ప్రాంతంలో హాగరును అడిగి, అమ్మా మేము ఇక్కడ బస చేయొచ్చా అని అడిగితే హాగర్ గారు సరే పర్వాలేదు నువ్వు ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా బైబిల్ ప్రకారంగా కాదు. దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి. ముస్లిం సహోదరులు ఏ పుస్తకాలైతే చూపించి దీని ప్రకారంగా మేము ఇస్మాయేలు సంతానము అని చెబుతారో ఆ పుస్తకాల నుంచి మాట్లాడుతున్నాను. నేను మీకు చెప్పినట్లుగా ఇవి సహీ అల్ బుఖారీ, సహీ ముస్లిం మరియు మిగిలిన పుస్తకాలు ఏవైతే మెన్షన్ చేశానో వాటిల్లో ఈ కథనం కనిపిస్తుంది మీకు. అవి ఎప్పుడు రాయబడ్డాయి అని అంటే మొహమ్మద్ గారు, అంటే యేసు క్రీస్తు తరువాత 600 సంవత్సరాలకు వచ్చినటువంటి, మొహమ్మద్ గారి తరువాత 200 సంవత్సరాలకు రాయబడినటువంటి పుస్తకాలు. కాబట్టి వారిని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఈ జుర్హుం అనే తెగకు సంబంధించిన వారు ఇస్మాయేలును దగ్గరికి తీసి ఆయనకు అరబీ భాష నేర్పించారు. ఇప్పుడు నాకు మీరేం చెప్పాలి అని అంటే, అరబీ భాష ముందుగానే ఉన్నప్పుడు, అరబ్బీయులు జుర్హుం అనే అరబ్బీయులు ముందుగానే ఉన్నప్పుడు అరబ్బీయులకు తండ్రి ఎలా అవుతాడు ఇస్మాయేలు అన్నది మీరు నాకు సమాధానం చెప్పాలి. అరబీ భాష మాట్లాడే ఒక జాతి ఆల్రెడీ ఉన్నప్పుడు అరబీయులకు తండ్రి ఇస్మాయేలు ఎలా అవుతాడు అన్నటువంటి ప్రశ్నకు ఇంతవరకు నాకైతే సమాధానం రాలేదు. నేను చేసినటువంటి నా చర్చల్లో ఇస్లామీ పండితులు దీనికి ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మొహమ్మద్ గారి యొక్క జీవన లేకపోతే వంశావళి అంటాం కదా, ఆ వంశావళి ఎలా వెళుతుంది అని అంటే, నోవహు కుమారుడైనటువంటి షేము, ఆయనకు ఇరాము, లవ్ది మరియు అఫ్రాహ్సాద్ లేకపోతే అఫ్రక్షాద్ అని పిలుస్తారు వాళ్ళు. వారి నుంచి ఔసు, ఇబిర్, తర్వాత తస్ము, ఇమ్లాకు, ఉమ్యాము అంటూ మెల్లిమెల్లిగా దాని క్రిందికి వచ్చినప్పుడు జుర్హుం అనేవాళ్ళు ఎబేర్ లేకపోతే అబిర్ నుంచి వచ్చారు అని చెప్పడానికి ఖహతాన్ మరియు ఫెలెగ్ అనేటువంటి 2 కుమారులు, ఖహతాన్ నుంచి జుర్హుం వారు వచ్చారు అన్నటువంటి వంశావళిని మనకు చూపిస్తూ ఉంటారు. కానీ ఈ జుర్హుం వారు ఏ విధంగా మొహమ్మద్ గారికి కనెక్టెడ్ అని చెప్పటానికి, మహా అయితే మొహమ్మద్ గారి పైన అద్నన్ అన్నటువంటి వ్యక్తి వరకు మాత్రమే ఇస్లామీ స్కాలర్స్ మధ్య ఒక ఒప్పందం ఉంది, ఒప్పుకున్నారు. దాని తర్వాత అద్నన్ మరియు ఇస్మాయేలు యొక్క సంబంధం ఏమిటి
అని చెప్పటానికి ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి స్టడీస్ సరిపోలేదు. ఎందుకు అనంటే యూదులలాగా ఇష్మాయేలు సంతతి వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎలా బ్రతికారు, ఎవరితో వివాహాలు చేసుకున్నారు అన్నటువంటి దాఖలాలు వ్రాతపూర్వకంగా లేకపోతే ఓరల్ ట్రెడిషన్గా ఉంచుకున్నట్లుగా చరిత్ర ఆధారాలు లేవు. కానీ యూదులు ఎవరికి ఎక్కడ ఎప్పుడు పుట్టారు అన్నటువంటి దాఖలాలు వాళ్ళు మెయింటైన్ చేశారు. ఇప్పుడు మనకు కుమ్రన్ కేవ్స్ లో దొరికినటువంటి దాఖలాలు, ఆ రుజువులు చూస్తే పాతకాలం 2000 సంవత్సరాల క్రితము, అంటే క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితము నుంచి కూడా దాఖలాలు 1500 సంవత్సరాలు మినిమం ఆ దాఖలాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి పురావస్తు శాఖ ఆధారంగా కూడా వీరు చెప్పేటటువంటి కథలో పసలేదు అని తెలుస్తుంది. ఇంకొక మాట కూడా చూద్దాం. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ను ఒకసారి చూస్తే మనం ఇంతవరకు చదివినట్లుగా నిత్య నిబంధన మాత్రం ఇస్సాకుతోనే అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇష్మాయేలును ఆశీర్వదించిన మాట నిజం, 12 మంది పిల్లలు పుట్టడం నిజం, వాళ్ళు ఎక్కడెక్కడ జీవించారు అని నిజం. అయితే ఎక్కడెక్కడ జీవించారు అని చెప్పటానికి మనం ఒకసారి బైబిల్ను తిప్పినట్లయితే 25వ అధ్యాయము 12 నుంచి 17 వరకు చదివితే ఐగుప్తురాలైన శారా దాసి అయిన హాగరు అబ్రహామునకు కలిగిన అబ్రహాము కుమారుడగు ఇస్మాయేలు వంశావళి ఇదే అంటూ ఇస్మాయేలు యొక్క పిల్లలు వారు ఎక్కడ బ్రతికారు అన్నటువంటి వివరణ దేవుని గ్రంథమైనటువంటి 66 పుస్తకాలున్న ఈ బైబిల్ వాక్యము చాలా స్పష్టంగా చెబుతా ఉంది. 17వ వచనానికి వచ్చినప్పుడు వారు 12 రాజులు, ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడతడు ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించిరి. హవీలా మొదలుకొని ఐగుప్తు మార్గమునున్న షూరు వరకు ఎవరు నివసించారని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇష్మాయేలు మరియు అతని పిల్లలైనటువంటి 12 మంది రాజులు. అక్కడ నీ పిల్లలు 12 మంది రాజులవుతారు, వారిని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడైనటువంటి యెహోవా ఆశీర్వదించాడు అబ్రహామును. ఇక్కడ అది నెరవేరుతా ఉంది. ఆ 12 మంది రాజులు వారి కోటలు కట్టుకొని హవీలా నుండి అష్షూరు పోవు మార్గమున, అంటే ఐగుప్తు పోవు మార్గమున అష్షూరు ప్రాంతంలో వారు నివసించినట్లుగా, వారి అన్నదమ్ములతో కలిసి నివసించినట్లుగా ఇక్కడ 12, 13, 14, 15, 16 వచనాల్లో స్పష్టంగా దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏమిటి అని అంటే, మరి ఖురాను మరియు అహదీసుల బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ ఇష్మాయేలు ఎక్కడ నివసించాడు వారు అనుకుంటున్నట్లుగా అని చూస్తే, మళ్ళీ నేను చెప్పినటువంటి పుస్తకాలు సహీ అల్ బుఖారీ, సహీ ముస్లిం మరియు మిగిలిన ఇస్లామీ సాహిత్యం, వారు దాన్ని ప్రామాణికంగా ఎంచుకోవచ్చు, ఎంచుకోకపోవచ్చు. ఎంచుకోకపోతే అది ఎందుకు ప్రామాణికమో చెప్పటానికి కూడా ఇంతవరకు ముస్లిం స్కాలర్స్ ముందుకు రాలేదు. ఉదాహరణకు ఇబ్నే ఇషాక్ను తీసేస్తే మొహమ్మద్ గారి యొక్క జీనియాలజీ, అసలు మొహమ్మద్ గారు చరిత్రలో ఉన్నటువంటి వాడా కాదా చెప్పలేని పరిస్థితి. అల్ తబరీని గనక తీసేస్తే ఆయన చరిత్రలో ఉన్నవాడా లేదా చెప్పలేని పరిస్థితి. కానీ ఈ 2 పుస్తకాలను కూడా ప్రామాణికం కాదు అంటున్నటువంటి వాళ్ళు ఆయన జీనియాలజీకి వచ్చే వరకు ఈ రెండింటిని కూడా ఉపయోగిస్తారు. వాళ్ళు చెప్పేది ఏమిటి అని అంటే, మొహమ్మద్ గారు ఎక్కడైతే పుట్టారో, ఏ కాబా దగ్గర అయితే పుట్టారో, ఆ కాబా దగ్గర అయితే నివసించారో, అంటే మక్కా ప్రాంతము, ఆ ప్రాంతంలో ఇష్మాయేలు మరియు తన తల్లి అయినటువంటి హాగరు అరబీ భాష నేర్పించినటువంటి వాళ్ళ దగ్గర ఉంటూ వారిలోనే పెండ్లాడి అబ్రహామును 2వ భార్యగా, అంటే ఇష్మాయేలు 2వ భార్యను చేసుకున్న తరువాత అబ్రహాము ఒకానొక రోజు ఆయనను కలిసినట్లుగా ఈ అహదీసులు చెప్తున్నాయి. సో ఇప్పుడు బైబిల్ ఏం చెప్తోంది? ఎక్కడి నుంచి ఎక్కడ వాళ్ళు జీవించారని చెప్తోంది. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించారు అని చెప్తా ఉంది. ఇదే 25వ అధ్యాయంలో ఏమని చెప్తా ఉంది అంటే, అబ్రహాము మరలా వివాహం చేసుకుని ఆమె పేరు కెతురా అంటూ ఆమెకు పిల్లలు కలిగిన తరువాత అబ్రహాము పిల్లలందరికీ కూడా వారికి రావాల్సినటువంటి బహుమానాలు ఇచ్చి దూరంగా పంపించేయటము. కానీ వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును మాత్రము తనకు కలిగినదంతా ఇచ్చినట్లుగా దేవుని వాక్యం చెబుతా ఉంది. బహుమానాలు వేరు, వారసత్వము వేరు. వారసత్వము వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుకు మాత్రమే
అని దేవుడు ముందే చెప్పినట్లుగా నేను మీకు 17వ అధ్యాయంలో చదివి చూపించాను. ఇకపోతే అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణమును విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మెక్ఫెలా గుహలో అతని కుమారులకు ఎవరెవరు మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇస్సాకు మరియు ఇష్మాయేలు అతనిని పాతిపెట్టిరి. ఈ మెక్ఫెలా పొలము ఎక్కడుంది? మన రక్షణ టీవీ వాళ్ళు చాలాసార్లు ఇస్రాయేలు ప్రాంతానికి గుంపులుగా ప్రజలను తీసుకెళ్తూ ఉంటారు. మనం వెళ్ళి అక్కడ చూసినట్లయితే ఇస్రాయేలు దేశంలో ఇప్పటికీ కూడా మెక్పెలా అనేటువంటి పొలం ఏంటి, అబ్రహామును ఎక్కడ పాతి పెట్టారు అన్నటువంటి దాఖలాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. వారి హదీసుల కారణంగా మక్కా నుంచి అయ్యా మీ నాన్న చనిపోయాడు అని ఇస్రాయేలు నుంచి మక్కా వరకు ప్రయాణం చేసి ఒక వ్యక్తి చెప్పాలి అని అంటే కనీసము ఒక 2 నెలలు పడుతుంది. కనీసము 2 నెలలు పడుతుంది. ఎందుకు? అప్పట్లో విమానాలు అయితే ఉన్నట్లుగా నాకు తెలియదు. 2 నెలలు పోనీ 2 నెలలు పక్కన పెడదాం, డిస్కౌంట్ ఇద్దాం, 1 నెల పడుతుంది వచ్చి చెప్పటానికి. అయ్యా మా నాన్నగారు చనిపోయారా, అయితే నేను వచ్చి చూడాలి అని చెప్పి ఈయన బయలుదేరి తిరిగి ఇశ్రాయేలు ప్రాంతానికి వెళ్ళటానికి ఇంకొక నెల పడుతుంది. ఇప్పుడు ఆ కాలంలో ఫ్రిడ్జ్లు ఉన్నాయి అని చెబితే తప్ప వీరిద్దరూ కలిసి అబ్రహామును ఎలా పూడ్చారో చెప్పటము చాలా అసాధ్యం కదా. ఏమంటారు? ఆ కాలంలో ఫ్రిడ్జ్లు అయితే లేవు. మరి ఏ విధంగా ఇష్మాయేలు మరియు ఇస్సాకు కలిసి అబ్రహామును మెక్పెలా పొలములో పాతి పెట్టారో సమాధానము చెప్పటానికి సరిపోదు. కనుక నా అభిప్రాయం ఏమిటి అనంటే, సంవత్సరాల వరకు రానటువంటి ఈ అహదీసులు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి, అంటే క్రీస్తు పూర్వము వ్రాయబడినటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి ఈ మాటలను వక్రీకరించి ఏదో ఒక రీతిగా మేము కూడా అబ్రహాముకు సంబంధించిన వాళ్ళమే, మేము కూడా ఆశీర్వదింపబడిన వాళ్ళమే అని చెప్పటం కోసం ఆ కథను తిరగరాస్తున్నారు అని కూడా చెప్పొచ్చు. అయితే ఇంకొక సరళమైన పద్ధతి ఉంది అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని, లేకపోతే అబ్రహామునందలి ఆశీర్వాదాన్ని పొందటానికి. అదేమిటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తే చాలు. యేసుక్రీస్తు ప్రభువు నా స్వంత రక్షకుడు అని అంగీకరిస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మహమ్మదీయునికైనా ఏ ముస్లింకైనా యెహోవా దేవుడు చేసినటువంటి ఆశీర్వాదము మీకు దక్కుతుంది. ఇష్మాయేలుకు కూడా దక్కింది. ఎందుకు అనంటే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, ఇష్మాయేలును ఆశీర్వదించినటువంటి దేవుడు సమస్త భూజాతులకి, ప్రతి జాతికి, ప్రతి భాష మాట్లాడేవాడికి, ప్రతి ఎథ్నిసిటీ నుంచి వచ్చిన వాడికి యేసు క్రీస్తు నామములో రక్షణనిచ్చాడు ఉచితంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జబర్దస్తిగా నేను అబ్రహాముకు చెందిన వాడిని అని చెప్పుకునేందుకు బైబిల్లో ఉన్నటువంటి కథనాలను, బైబిల్లో ఉన్నటువంటి చరిత్రను వక్రీకరించటం కంటే యేసుక్రీస్తు నందలి ఉన్నటువంటి ఉచిత రక్షణను గనక మనం స్వీకరిస్తే, ఆయన ఇష్మాయేలు కుమారులము అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మేము ఇస్సాకు కుమారులం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా ఎవరి కుమారులం అని చెప్పుకోవాల్సిన అవసరము లేదు. మనము క్రైస్తవులముగా యూదులము కాదు, మనం అబ్రహాము పిల్లలము కాదు. కానీ విశ్వాసరీత్యా మనము ఏ విధంగా అబ్రహాము విశ్వాసించాడో అలాగ విశ్వసిస్తున్నాము కనుక అబ్రహాము పిల్లలము, నూతన యెరూషలేము. ఎందుకు అనంటే, యేసు క్రీస్తు ఉచితముగా మనకిచ్చినటువంటి వారసత్వము. ఎందరు ఆయనను అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారమును ఆయన ఇచ్చాడు. ఈ అధికారం కారణంగా మనము అబ్రహాము పిల్లలము. కాబట్టి ముహమ్మదీయులు లేకపోతే ముస్లిం సహోదరులు ఇష్మాయేలు కుమారులు అని చెప్పటానికి వీలు లేదు. అరబ్బులే కానప్పుడు, అరబ్బులే ఇష్మాయేలు సంతానం కానప్పుడు ముస్లిం సహోదరులు ఏ విధంగా అవుతారు అన్నది మీరే ఆలోచించుకోవాలి. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించును గాక.